రాజకీయాల్లో ఏలూరు జిల్లా రాజకీయమే వేరు. విలక్షణమైన తీర్పులకు ఇక్కడి ఓటర్లు పెట్టింది పేరు. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఏలూరులో ప్రస్తుతం వైసీపీ పాగా వేసింది. ఈ ఎన్నికల్లో మాత్రం తమ కంచుకోటను దక్కించుకోవడానికి టీడీపీ ప్రయత్నిస్తుంటే వైసీపీ మాత్రం గత ఎన్నికల ఫలితాలను మరోసారి రిపీట్ చేయడానికి పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో చింతలపూడిలో వైసీపీ అభ్యర్థిని మార్చి ప్రయోగం చేస్తోంది అధిష్టానం. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎలీజాను పక్కన పెట్టి కొత్తగా కంభం విజయరాజును బరిలోకి దించుతున్నారు. మాజీ మంత్రి, గతంలో చింతలపూడి ఎమ్మెల్యేగా పనిచేసిన పీతల సుజాతకు టీడీపీ టికెట్ దక్కలేదు. ఆమెను కాదని సొంగ రోషన్కు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి మళ్లీ వైసీపీ టికెట్ దక్కింది. తెలుగుదేశం పార్టీ కూడా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను దెందులూరి బరిలో నిలిపింది. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా, పలు వివాదాలు చుట్టుముట్టినా టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం చింతమనేనిపై నమ్మకం ఉంచారు. రెండు 2014లో పోటీ చేసి ఓడిపోయిన బాలరాజు 2019లో వైసీపీ తరపున విజయం సాధించాడు. ఇలా ఇప్పటి వరకు పోలవరం నుండి 4 సార్లు విజయం సాధించిన బాలరాజు అనూహ్యంగా పోటీ నుండి తప్పుకున్నారు. ఆయన స్థానంలో భార్య రాజ్యలక్ష్మిని బరిలోకి దింపారు. పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గం జనసేనకు దక్కింది. పోలవరం స్థానానికి చిర్రి బాలరాజు పేరును అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రెండు 2019 వైసీపీ తరపున పుప్పాల శ్రీనివాసరావు గెలుపొందారు. ఎన్నికల్లో సైతం సిట్టింగ్ ఎమ్మెల్యేకే జగన్ టికెట్ కేటాయించారు. కాగా ఈసారి పొత్తులో భాగంగా ఉంగుటూరు టికెట్ జనసేనకు దక్కింది. కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి పచ్చమట్ల ధర్మరాజు పోటీ చేస్తున్నారు. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మరోసారి పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి బడేటి రాధాకృష్ణ బరిలో దిగబోతున్నారు. ఆళ్ల నానిని సమర్థవంతంగా ఎదుర్కోగలడన్న నమ్మకంతో రాధాకృష్ణకు అవకాశం ఇచ్చిన టీడీపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. నూజివీడులో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కొనసాగుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగా వైసీపీ విజయం సాధించింది. అయితే ఈసారి వైసీపీని వీడి టీడీపీలో చేరిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథి టీడీపీ బరిలో దిగుతున్నారు. దీంతో నూజివీడులో పోటీ రసవత్తరంగా మారి ఫలితాలపై ఆసక్తి నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కైకలూరులో వైసీపీ జెండా ఎగరేసిన ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావును మరోసారి బరిలోకి దింపుతోంది వైసీపీ. చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్లను మార్చిన వైసీపీ నాగేశ్వరరావుపై నమ్మకం ఉంచింది. పొత్తులో భాగంగా ఈ టికెట్ను టీడీపీ వదులుకోవడంతో బీజేపీకి ఛాన్స్ దక్కింది. కాగా కామినేని శ్రీనివాసరావుకు ఇక్కడ బీజేపీ టికెట్ దక్కింది.